నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో మహిళను మోసం చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం అఘోరీ పోలీసుల రిమాండ్లో ఉన్నాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలోనే అఘోరీకి మరో షాక్ తగిలింది. ఈసారి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు తావిస్తోంది. అఘోరీ చేసిన మోసాలు, రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆర్థిక మోసానికి సంబంధించి ప్రస్తుతం పోలీసుల రిమాండ్లో ఉన్న అఘోరీపై తాజాగా మరో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసును నమోదు చేశారు. సనాతన ధర్మం పేరుతో ఫోన్లో పరిచయం పెంచుకొని తనను లొంగదీసుకున్నాడని అఘోరీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. అఘోరీ అలియాస్ శ్రీనివాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కొత్తపల్లి కెనాల్ వద్దకు తీసుకెళ్లి తన ప్రైవేటు భాగాలపై చేతులు వేశాడని ఆరోపించింది. బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టారని పోలీసులకు తెలిపింది. ఆపై తనపై అత్యాచార యత్నం చేయబోయాడని ఆరోపించింది. అంతటితో ఆగకుండా తనను బెదిరించి 3 లక్షల రూపాయలు అఘోరీ తీసుకున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. రాసలీల విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ బెదిరించాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై BNS 64/1, 87, 318/4, 351/2 సెక్షన్ల కింద కేసు పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల రిమాండ్లో అఘోరీని ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరీపై మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో తన వద్ద 9.5 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన మోకిలా పోలీసులు అఘోరీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది. మరోవైపు అఘోరీకి మొదటి భార్య తానేనంటూ ఓ యువతి ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీవర్షిణి అనే యువతిని సైతం అఘోరీ పెళ్లి చేసుకున్నాడు. తాజా కేసు నేపథ్యంలో అఘోరీ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది.